పాము కుట్టినా ప్రాణం మీదకు వచ్చినా దగ్గరలో ఏ ఆసుపత్రి లేక ఆయుష్ తీరిపోయేది ఆ తండావాసులకు. ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడికి తమ గోడు చెప్పుకున్నారు. చివరికి ఎన్నో విన్నపాల తర్వాత ఆ తాండాకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. చకచకా పనులు పూర్తవటమే కాకుండా ప్రారంభోత్సవం కూడా జరిగింది. తాండా దగ్గరే మెరుగైన వైద్యం అందుతుందని ఆశపడ్డ ఆ గిరిజనుల ఆశలు ఇప్పుడు అడియాసలుగా మారిపోయాయి. పీహెచ్సీని ప్రారంభించి 2 ఏళ్లు గడుస్తున్నా వైద్యులు లేక నిరుపయోగంగా మారింది. వైద్యమో రామచంద్ర అంటున్న ఆ గిరిజనుల ఆక్రందనలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఇటీవలే కట్టినట్లు ఉన్న ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభమయ్యి 2 ఏళ్లు కావస్తోంది. అయినా ఎందుకింత ఖాళీగా ఉందంటే అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం అంటున్నారు స్థానికులు. అనారోగ్యం వచ్చినా, ఏ అత్యవసర పరిస్థితి వచ్చినా దగ్గరలో దవాఖానా లేక ఇబ్బందులు పడుతున్నామని సంవత్సరాల తరబడి రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు ఇక్కడ తాండావాసులు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కృషి ఫలితంగా వనపర్తి జిల్లా కిల్లా ఘణాపూర్ మండలం కర్నెతండాలో 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరైంది. మే నెల 2023 సంవత్సరంలో 2,36,00,000 అంచనా వ్యయంతో ఆసుపత్రికి ఆనాటి మంత్రి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అన్ని వసతులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైన భవనం నిర్మించారు. 2024 సంవత్సరం మే నెలలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. కానీ వైద్యులను కేటాయించడం మర్చిపోవడంతో కర్నెతండా పీహెచ్సీ నిరుపయోగంగా మారిపోయింది. ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వల్ల వనపర్తి జిల్లా కిల్లా ఘణ్పూర్ మండలంలోని 11 తాండాలకు, నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలోని 5 తాండాలకు, మొత్తం 16 తాండాలకు వైద్య సేవలు అందుతాయి. కానీ ఆసుపత్రిలో డాక్టర్ల నియామకం, వైద్య పరికరాలు, మందులు సరఫరా చేయకపోవడంతో నిరుపయోగంగా మారింది. కూతవేటు దూరంలో పీహెచ్సీ ఉన్నప్పటికీ కొండలు, గుట్టలు, అడవుల్లో జీవనం సాగిస్తున్నారు వీరు. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా బతుకు జీవుడా అంటూ జిల్లా, మండల కేంద్రాల్లోని ఆసుపత్రులకు పరుగులు తీయాల్సిన పరిస్థితి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. వనపర్తి, నాగర్ కర్నూలు 2 జిల్లాల పరిధిలోని 16 తాండాల యొక్క గిరిజనులకు వైద్య సేవలు అందించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రము భవన నిర్మాణం పూర్తయి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వైద్య సేవలు ప్రారంభించకపోవడంతో ఈ యొక్క తాండాలకు సంబంధించినటువంటి గిరిజనులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవల కోసము ఇతర ప్రాంతాలకు వెళ్ళేలోపే తమ యొక్క ప్రాణాలు పోతున్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నేను వనపర్తి జిల్లాలోని ఈ యొక్క కిల్లా ఘణపూర్ మండలంలోని కర్నెతాండాలో ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించినటువంటి బిల్డింగ్ వద్ద ఉన్నాం. అందమైనటువంటి బిల్డింగ్ నిర్మించారు, కానీ ఇక్కడ వైద్యం చేసేటువంటి డాక్టర్ల యొక్క నియామకం జరగకపోవడంతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండలానికి సంబంధించినటువంటి 5 తాండాలు, వనపర్తి జిల్లాలోని కిల్లా ఘణపూర్ మండలానికి సంబంధించినటువంటి యొక్క 11 తాండాలకు సంబంధించినటువంటి యొక్క గిరిజనులంతా కూడా ఈ యొక్క ఆసుపత్రిలో వైద్య సేవలు అందుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో 2023లో 2 కోట్ల వ్యయంతో ఈ యొక్క ఆసుపత్రి నిర్మించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ ఈ ఆసుపత్రిలో అన్ని రకాలైనటువంటి యొక్క ఇటు డాక్టర్లు కానీ, నర్సింగ్ స్టాఫ్, తర్వాత అవసరం ఉంటే చిన్నగా ఓటీకి సంబంధించిన ఆపరేషన్ థియేటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా ఇది 6 పడకలకు సంబంధించినటువంటి యొక్క ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో అన్ని రకాలైనటువంటి కేవలం ఇక్కడ ఎక్విప్మెంట్కు సంబంధించినటువంటి యొక్క వాటి యొక్క సామాగ్రిని తరలించి వైద్యుల నియామకం జరిగితే ఇది మనకు అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి యొక్క వీళ్ళంతా కూడా వ్యవసాయ కూలీలుగా ఉండడం, తర్వాత మేకలు, గొర్రెలు మేపేందుకు, పశువుల మేపేందుకు వెళ్ళేటువంటి సమయంలో ముఖ్యంగా పాములు, తేళ్లు, తర్వాత విషసర్పాల యొక్క బారిన పడి ఒక సకాలంలో వైద్య సేవల కోసము ఇటు కిల్లా ఘణపూర్ వెళ్ళాలంటే 13 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుంది. ఇటు బిజినపల్లికి వెళ్ళాలంటే దాదాపు 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం వెళ్లే లోపే తమ యొక్క ప్రాణాలు పోతున్నాయనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ఇక్కడ సరి అయినటువంటి ఎక్కడ కూడా బస్ సౌకర్యం లేదు. కేవలం ఆటోలు అట్లాంటి వాటిలోనే వెళ్లాల్సి వస్తుంది. వాటిని యొక్క అధ్వానమైన రోడ్ల వెంబడి ఆ యొక్క ఆసుపత్రులకు చేరుకునే లోపే తమకు ప్రాణగండం పొంచి ఉందనేటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే 2023లో ఈ యొక్క ఆసుపత్రిని 2,36,00,000తో దీన్ని చేపట్టడం జరిగింది. ఆ తర్వాత 2024లో ప్రారంభోత్సవం కూడా చేసింది. కానీ ఇక ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ ఎమ్మెల్యే మేఘారెడ్డి, తర్వాత
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ఇద్దరిని కూడా వీళ్ళు ఆహ్వానించడం జరిగింది. కానీ ఆ యొక్క ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే రాలేదు. కాబట్టి ఎమ్మెల్యే తాను ప్రారంభించినటువంటి యొక్క దాంట్లో డాక్టర్లు కానీ వైద్య పరికరాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. అతని వలనే ఈ యొక్క ప్రారంభోత్సవంగా ఈ యొక్క వైద్య సేవలు అందుబాటులోకి రావడం లేదని యొక్క గిరిజనులంతా కూడా ఆరోపిస్తున్నారు. అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఉండేటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉండేటువంటి యొక్క జిల్లా, మరొక వైపు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో గడిచిన 2 సంవత్సరాలుగా భవన నిర్మాణం పూర్తయిన వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడం వల్ల కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్సు సౌకర్యం లేక, సరైన రోడ్డు మార్గాలు లేక గతుకుల మయంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ ఆసుపత్రులకు చేరుకోవటం గగనంగా మారిందని, అత్యవసర సమయంలో వైద్యం అందక మార్గమధ్యంలోనే ప్రాణాలు పోతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఇటు ఖిల్లా ఘన్పూర్ పిహెచ్సికి రావాలంటే 13 కిలోమీటర్లు, అటు బిజినేపల్లి పిహెచ్సికి పోవాలంటే 15 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఏది వచ్చినా మాకు ఇక్కడ పట్టించుకునేవారే లేరు సార్. ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే మాకు ఆటోలు లేవు అందుబాటులో, మాకు రోడ్లు మంచిగా లేవు, బస్సులు లేవు మా తండకు అసలు. ఏదైనా పోవాలంటే చిన్న చిన్న ఎక్కడో ఆటో మాట్లాడుకొని పోవాలి. ఇంకా ఆటో వచ్చే వరకు వాళ్ళు వచ్చే వరకు ఇక్కడ సగం పానాలు పోతున్నాయి మనుషులకు. ఇంకా మాకు ఏది అందుబాటులో లేదు. మా హాస్పిటల్లో మాకు డాక్టర్లు కావాలి. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి తాము వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డిలను ఆహ్వానించామని గ్రామస్తులు చెప్తున్నారు. కానీ ఎమ్మెల్యే రాలేదని చిన్నారెడ్డి ప్రారంభించాడన్నారు. తనతో కాకుండా చిన్నారెడ్డితో ఆసుపత్రి ప్రారంభించుకున్నారనే కోపంతో ఎమ్మెల్యే పట్టించుకోవటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్లో డాక్టరు మొన్న ఒక నర్సు ఒక డాక్టర్ వచ్చిండే సార్. మన ఎమ్మెల్యే మేఘారెడ్డి సారు కర్నేతాండ విలేజ్లో హాస్పిటల్ కూడా ఉండొద్దు, హాస్పిటల్లో పని చేసే ప్రసక్తే లేదు. ఆ తాండకి ఏ వస్తువు అయినా ఏదైనా కూడా ఆ తాండకు పంపించొద్దు అని రాజకీయ నాయకులు ఉంటే రాజకీయ పక్షంగా మాట్లాడుకోవాలి. కానీ ఒక పేద జనాలతో ఆట ఆడుకోవడం మంచిది కాదని నేను కోరుకుంటున్నా సార్. కన్నెతాండాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్నాళ్లు ఓ డాక్టర్, నర్సు వచ్చి వైద్య సేవలు నిర్వహించారని, తర్వాత మానేశారని గిరిజనులు చెప్తున్నారు. దగ్గర లేదు సారు, ఊరు దగ్గర లేదు, మేము అడవిలో ఉండం, చుట్టుముక్కులు ఊర్లు లేవు, డాక్టర్లు లేవు. ఇంకా మేము శిల్కల పని చేస్తాం, ఎండ సోడ దొరుకుతుంది. అప్పుడు మేము ఊళ్ళో పోవాలంటే మాకు ఏం పోయే దొరకవు. ఇంకా నడవాలంటే నడిచి పోవాలంటే ఎండలో ఏడ చచ్చిపోతే కూడా మాకు తెలుస్తలేదు. ఇంకా ఇదే మాకు దవాఖానాలో డాక్టర్ రావాలి, మాకు చూడేనికి రావాలి, గోళీలు ఇవ్వాలని అనుకుంటున్నాం. ఇంకా గన్పూర్ నుంచి డాక్టర్ వస్తుండే ఆ డాక్టర్లు కూడా ఇప్పుడు వస్తలేవు మా గోళీలు ఇవ్వడానికి. డిఎంహెచ్ఓ, కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కనికరించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న జిల్లాలోనే వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమకు వెంటనే ఆసుపత్రిని ప్రారంభించి వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. లేకుంటే 16 తాండాల గిరిజనులం ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. అధికారుల యొక్క నిర్లక్ష్యం, పాలకుల యొక్క పట్టింపు లేనితనం వల్లనే తమకు ఈ రకమైనటువంటి పరిస్థితి దాపురించిందని చెప్పి ఇక్కడ ఉండేటువంటి గిరిజనులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము ఈ యొక్క వనపర్తి జిల్లాలోని ఖిల్లా ఘన్పూర్ మండలం కర్నే తాండాలో ఉన్నాం. ఈ తాండాలో ఏర్పాటు చేసినటువంటి యొక్క ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద కొంతమంది యొక్క గిరిజనులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ యొక్క దీంట్లో వైద్య సేవలు అందడం లేదనే విషయాలు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, ఎప్పుడు ఇది పూర్తి అయింది, ఎందుకు వైద్య సేవలు అందడం లేదు? ఇక్కడ 2024లో ఇది ప్రారంభం చేయడానికి నాటి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారిని మేము సంప్రదించగా వాళ్ళు ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం జరిగింది. దాని తర్వాత ప్రభుత్వం నుండి వచ్చినటువంటి ఏదైతే స్టాప్ ఉందో మంజూరు ఉన్నాయి, దానికి ఫైనాన్స్ క్లియరెన్స్ లేనందున ఈ స్టాప్ లేట్ కావడం జరిగిందని చెప్పినారు. అయినా మేము జిల్లా కలెక్టర్ గారిని, డిఎంహెచ్ఓ గారిని కానీ, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహన్ కానీ, కమిషనర్ కానీ అందరినీ కూడా సంప్రదించినాం. ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ తొందర చేసి ఇక్కడ స్టాప్ ఏర్పాటు చేస్తే మాకు గిరిజనులకు వైద్య సేవ అందుతాయి సార్ అని చెప్పి పలుసార్లు వేడుకున్నా కూడా వాళ్ళు ఫైనాన్స్ క్లియరెన్స్ ప్రభుత్వం చేయడం లేదు. ఈ తాండా నుంచి
గణపూర్ మండలం కానీ బిజినపల్లి మండలం కానీ వెళ్ళడానికి 15 నుంచి 20 కిలోమీటర్లు ఉన్నాయి. మా తాండలో ఎక్కువ శాతము మేకలు, గొర్రెలు, పశువులు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. పొలంలో కానీ అడవిలో మేకల మేపుకోవడానికి వెళ్ళినప్పుడు పాము కాటుకు, తేలు కాటుకు గురైనప్పుడు మార్గ మధ్యంలో తీసుకెళ్ళడానికి వైద్యం ఇక్కడ లేదు కాబట్టి గణపూర్ వెళ్ళే మార్గ మధ్యంలో కొంతమంది చనిపోవడం జరిగింది. మొత్తంగా మాత్రం వ్యవసాయ కూలీలుగా జీవించేటువంటి యొక్క తమకు అందుబాటులో ప్రభుత్వం కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ఆసుపత్రిని ఓవైపు శంకుస్థాపనలు ప్రారంభోత్సవం అయిపోయినా కూడా అక్కడ కనీసం సౌకర్యాలు కల్పించి డాక్టర్లు కేటాయిస్తే తమకు మెరుగైనటువంటి వైద్య సేవలు అంతాయి కాబట్టి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేకుంటే పెద్ద ఎత్తున గిరిజనులంతా కూడా ఆందోళన బాట పడతామని హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.